ఆపండి ఆపండి. ఆపండి ఆపండి, ఈ పెళ్లి ఆపండి. డాక్టర్ బాబు ఏంటిది, ఏమైంది? సుమ్మాని పెళ్లి జరుగుతుంటే ఆపమంటారేంటి? ఈ పెళ్లి ఆపకపోతే నీ చెల్లెల జీవితం నాశనం అయిపోతుంది. ఏమైంది డాక్టర్ బాబు? సర్పంచ్ గారు, మీరందరూ అనుకుంటున్నట్టుగా వీడు సీతమ్మ కొడుకు సతీష్ కాదు. సీతమ్మ కొడుకు కాదా? మరి ఎత్తినవరు బాబు? వీడి పేరు నాగరాజు. నాగరాజా? అవును, వీడొక చీట్, మోసగాడు. అమ్మాయిల్ని నమ్మించి మోసం చేసి తర్వాత వాళ్ళని అమ్మేస్తాడు. అదే వీడి వ్యాపారం. వీడి వెనకాల పెద్ద ముఠానే ఉంది. అలా చూస్తూ నిలబడ్డామేరా రాస్కల్. ముందు ఇక్కడి నుంచి పద. బాబుగారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? నా పేరు నాగరాజ్ కాదు, సతీష్. మీరేదో పొరపాటు పడినట్టున్నారు. నోర్మోయ్, మరో మాట మాట్లాడామంటే ప్రాణం తీస్తాను. నువ్వేంటో నీ జాతకం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఏంటిది బాబాయ్? ముహూర్తం టైం మించిపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే మన రాధకి ఈ జన్మలో పెళ్లి కాదు. నాగరాజు, చేత పోడుకుని చెప్పు, మొత్తం ఊరినే మోసం చేస్తావురా? ఇల్లు సంపేస్తాను. ఎర్రబాబు ఆగు. ఏంటి ఆవేశం? ఏం చేస్తున్నావు నువ్వు? మీరు ఆపండియా, ఇది సతీష్ కాదు, నాగరాజు అనే దొంగెదవా. చేత పోడుకుని చెప్పి వాళ్ళు ఇంట్లో చేరాడు. ఎర్రబాబు, నువ్వు చెప్పేదంతా నిజమా? అవునయ్యా, ఇదే కాదు, వీడు చేసిన ఎదవ పనులు ఇంకా చాలా ఉన్నాయి. నా కళ్ళతో నేను చూశాను. మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? నాకున్న మతిమరుపు రోగం మీకు తెలుసు కదా బాబు. వీడు చేసిన దొంగ పనులన్నీ చూసి వెంటనే మీకు చెప్పాలని పరిగెత్తుకొచ్చేవాడిని. అదేం దరిద్రమో, సరిగ్గా సమయానికి ఏం చెప్పాలో అన్ని మర్చిపోయేవాడిని. ఏది గుర్తొచ్చేది కాదు. కానీ ఇవాళ అన్నీ గుర్తొచ్చాయి. రాధమ్మని పెళ్లి చేసుకుంటానన్నది ప్రేమతో కాదు బాబు, పట్టణం తీసుకెళ్ళి అమ్మేయటానికి. వీడిని ఇలా వదలకూడదయ్యా, చంపేయాలి. ఎర్రబాబు వదులు వదులు. బావగారు, 5 నిమిషాల క్రితం జరిగిన విషయమే గుర్తుండదు ఈ ఎర్రబాబుకి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఎప్పుడో ఎవరినో చూసి ఏదేవో గుర్తొచ్చి అవన్నీ నేనే చేశాననుకుని నోటికొచ్చిందల్లా వాగుతున్నాడు. వీడి మతిమరుపు మాటలు నమ్మకండి. ఇంకా చెప్పాలంటే వీడి పేరు వీడికే గుర్తుండదు, కానీ నాకు గుర్తున్నాయి. నువ్వు చేసిన నీచమైన పనులన్నీ నాకు గుర్తున్నాయి నాగరాజు. ఎరే బాబాని కన్ఫ్యూజ్ చేయగలవేమో కానీ నన్ను కన్ఫ్యూజ్ చేయలేవు. అమ్మా జ్యోతి, ఏంటమ్మా ఇదంతా? చెప్తాను నాన్న. వీడి పేరు నాగరాజు. మాయ మాటలు చెప్పి అమ్మాయిల్ని వల్ల వేసుకుంటాడు. ప్రేమించినట్టు నటిస్తాడు. పెళ్లి చేసుకుంటానని ప్రామిసులు చేస్తాడు. వీడి మాటలు గుడ్డిగా నమ్మి అంతా నిజమేనని ఎన్నో ఆశలు పెంచుకుంటారు ఆ అమ్మాయిలు. అందమైన జీవితాన్ని ఊహించుకుంటారు. అలా వాళ్ళని నమ్మించి ఏదో ఒకరోజు వాళ్ళని అమ్మేస్తాడు. అది వీడి వ్యాపారం. అంత నీచుడా?
అవును, చదువుకున్న దాన్నై నేను కూడా కొన్నాళ్ళు వీడి మత్తులో పడ్డాను. తరువాత నిజం తెలిసాక వీణ్ణి పోలీసులకి పట్టించే ప్రయత్నం చేశాను. పోలీసులు వీడి వెనక పడ్డారు. ఆఖరి నిమిషంలో తప్పించుకున్నాడు. అనుకోకుండా సీతమ్మ కొడుకు సతీష్ని కలిశాడు. అతని వివరాలన్నీ తెలుసుకొని అతన్ని చంపేసి సీతమ్మ కొడుగ్గా ఈ ఊరొచ్చేశాడు. అలాగని అందర్నీ నమ్మించాడు. తర్వాత కథ మీకు తెలిసిందే. ఇప్పుడు సత్యం అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని రాధను పెళ్లి చేసుకొని సిటీలో అమ్మేయడానికి ప్లాన్ చేశాడు. రేయ్, ఎంత దుర్మార్గుడు రాయుడు! మొత్తం ఊరినే మోసం చేశాడు కదరా. వీడు సామాన్యుడు కాదు. వీడిని ఇలా వదిలేస్తే లాభం లేదు. చూస్తారేందిరా, జన్మలో మళ్ళీ అమ్మాయి జోలికి వెళ్లకుండా కాళ్ళు చేతులు ఇరిసేద్దాం. పదండి పదండి పదండి. నాకు క్షమించండి, నాకు క్షమించండి. నేను చేసి తప్పే, నేను చేసి తప్పే. ముందు కూడా వస్తే ఏ చేస్తా దీన్ని. రాదు, నేను చేయొద్దు. ప్లీజ్ వదిలేరా. మీ కళ్ళ ముందు కొత్త పెళ్లి కూతురి కోసి పారేస్తా. రేయ్ నాగరాజు! అమ్మా, అమ్మా రాధా! బాబాయ్! అమ్మ నేను చెప్పాను. నాగరాజు, వదిలిపెట్టు నాగరాజు. రాధకేమైనా అయిందో నిన్ను చంపేస్తాను. ప్లీజ్ రాధను వదిలే. రేయ్, రేయ్, నా చెల్లెని చేయొద్దు. నా చెల్లెని చేశామంటే రేయ్, బాబాయ్! రాధని చెయ్యొద్దు, ప్లీజ్. దాన్ని వదిలిపెట్టే, నీకు దండం పెడతాను. నాగరాజు, హ్యాండ్స్ అప్. నువ్వు వెళ్ళు. యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. తీసుకెళ్ళని సీతమ్మ కొడుకుని మర్డర్ చేసి కామ్గా వచ్చి ఆ ఇంట్లోనే సెటిల్ అయిపోదాం అనుకున్నావా? డిపార్ట్మెంట్ నీలాంటి దొంగ వెధవల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదు. నడు స్టేషన్. దాన్ని నా నుంచి దేవుడు కూడా కాపాడలేడు. డాక్టర్ బాబు, ఎర్రబాబు, మా జ్యోతి వచ్చి వీడి దుర్మార్గాల గురించి చెప్తుంటే ఒక్క క్షణం నమ్మలేకపోయాం. ఊరందరినీ మోసం చేసినా ఒక్కరం కూడా తెలుసుకోలేకపోయామని బాధపడ్డాం. సమయానికి వచ్చి వాడిని అరెస్ట్ చేశారు. ఓ ఆడపిల్ల జీవితాన్ని కాపాడారు. ఈ నాగరాజు బ్రతికుండగా నీకు మనశ్శాంతి ఉండదే. మా ఊరంతా మీకు రుణపడి ఉంటాం. మీరు రుణపడాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు, జ్యోతికి. జ్యోతిక? అవును, నాగరాజుగాడు చేసే నీచమైన వ్యాపారాన్ని మొదట బయటపెట్టింది జ్యోతే. ప్రతిక్షణం వాణ్ణి వెంబడించి వాడి వివరాలన్నీ సేకరించి వాణ్ణి అరెస్ట్ చేయడానికి మా డిపార్ట్మెంట్తో సహకరించింది కూడా జ్యోతి. సో ఈ క్రెడిట్ అంతా జ్యోతిదే. ఆడపిల్లగా జ్యోతి చూపించిన చొరవకి, సాహసానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జ్యోతి, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది సార్, నేను సిటీకి రాగానే కలుస్తాను. ఓకే, వస్తానండి. అలాగే ఎస్ఐ గారు. పదండి. రే వంశీ, అంతు చూస్తారా? ఏంట్రా నువ్వు చూసేది? పదా. పంతులు గారు, ఇప్పుడు రాధ బతికేంటో అర్థం కావటం లేదు.
నేను అదే ఆలోచిస్తున్నాను. ఇంతవరకు కొన్ని వందల పెళ్లిళ్లకి ముహూర్తాలు పెట్టాను. అన్నీ సవ్యంగా జరిగాయి. ఆ జంటలన్నీ చక్కగా కాపురం చేసుకుంటున్నాయి. రాధమ్మ పెళ్లి విషయంలో ఎందుకిలా జరిగిందో, ఎక్కడ పొరపాటు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అలా ఎందుకు అనుకుంటున్నారు పంతులు గారు? మీరు పెట్టిన ముహూర్త బలం అంత గొప్పగా ఉండబట్టే మన రాధమ్మ పెళ్లి ఓ దుర్మార్గుడితో జరగకుండా ఆగింది. బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఇంత గొడవ జరిగాక మన రాధను ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబాయ్? సత్యం, నీకు అభ్యంతరం లేకపోతే రాధని నేను పెళ్లి చేసుకుంటాను. బాబు, ఏంటి బాబు మీరంటున్నది? మా రాధమ్మని మీరు పెళ్లి చేసుకుంటారా? అవును సత్యం, రాధకి ఇష్టమైతే ఇక్కడే ఇప్పుడే 3 ముళ్ళు వేసి నా భార్యను చేసుకుంటాను. రాధా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? ఓ, చాలా ఉంది. అంటే ప్రేమ మీద గౌరవం ఉండే ఉంటుంది. ఉంది, కానీ ఏంటి ఒక్కో ప్రశ్న అడుగుతూనే ఉన్నారు? అన్నీ కలిపి ఒకేసారి అడిగేయండి. ఈరోజు అడిగేద్దాం అనుకుంటున్నాను. చెప్పు రాధా. పెద్ద మనసుతో ఆయన అంతలా అడుగుతున్నారు కదా, నీ మనసులో మాట చెప్పమ్మా. చెప్పురాదా. దేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తానంటే ఆలోచిస్తావేంటమ్మా? ఇష్టమేనని చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు రాధా? డాక్టర్ బాబుకేం తక్కువ? అందం ఉంది, చదువు ఉంది, ఆస్తిపాస్తులున్నాయి, అన్నింటినీ మించి మంచి మనసుంది. ఇంతకన్నా ఏం కావాలి? ఊ అను. రాధా, పెళ్లి సంగతి తర్వాత. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? పోనీ అదైనా చెప్పు. చెప్పమ్మా. తాతయ్య, నమస్కారం బాబు గారు. రాధా, నిజం ఎప్పుడు దాచకూడదు. నీ మనసులో ఉన్నది చెప్పమ్మా. నిజంగా నువ్వు మా వాడిని ప్రేమించకపోతే అమెరికాకంటూ బయలుదేరిన వాడు గోడకు కొట్టిన బంతిలా తిరిగేందుకు వస్తాడు? ఇది కరెక్ట్ సార్. 1 వే ట్రాఫిక్ లవ్ అయితే వంశీబాబు అటే వెళ్ళిపోయి ఉండేవాడు. వెనక్కి తిరిగి వచ్చాడంటే ఇది ఖచ్చితంగా 2 వే ట్రాఫిక్ లవ్వే. 100%. అందులో అనుమానం లేదు. రాధా, నా మొహం చూసి చెప్పమ్మా, నువ్వు మా వాడిని ప్రేమించడం లేదు? వారిని ఇదిగో సత్యం, ఆ సిగ్గు చూస్తుంటే నీ చెల్లెలు నా మనవాడిని ప్రేమిస్తున్నాడు తెలియట్లా?
నీ గనక అభ్యంతరం లేకపోతే అయ్యో ఎంత మాట, మాకు అభ్యంతరం ఉంటుంది బాబు. పెద్దవారు మీ మాటను నేను కాదంటానా? మీరు ఎలాగంటే అలాగే. ఇంకా ఆలస్యం ఎందుకు? పంతులు గారు, మాంగళ్యం తంతునా నేనా అని ఆ ముడుపులు వేయించండి. అలాగే బాబు. కానివ్వండి. బాబు మాంగళ్యధారణ కానివ్వండి. భజంత్రిలు వాయించండి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు. ఏంటి రెప్ప మూయకుండా అలా చూస్తున్నావు? రెప్ప మూసి తెరిచేలోపు ఇది కలలా కరిగిపోతుందేమో అని భయం వేస్తోంది. నేను ఆశపడ్డాను, దానికోసం ఆరాటపడ్డాను. అందదని తెలిసి అందుకోలేనని మౌనంగా ఉండిపోయాను. నేను నిజం అనుకున్నది అబద్ధమని అర్థమయ్యేలోపే నిజమేంటో నాకు తెలిసింది. ఏంటా నిజం? మీ మనసులో నాకు స్థానం. అది ఎప్పటికీ ఉండిపోతుంది. మీ మీద నమ్మకం ఉన్నా లోపలేదో చిన్న భయం. ఎందుకు? నేనున్న పరిస్థితి చూసా నా పరిస్థితి గుర్తొచ్చి భయపడుతున్నాను. చందమామని అందరూ ఇష్టపడతారు, అందుకోవాలని చూస్తారు. కానీ అంత అర్హత మనకుందా అని ఆ సమయంలో ఎవరికీ గుర్తురాదు. అది అందినప్పుడే మనకి దానికి ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. చందమామ దక్కింది అన్న సంతోషం కన్నా దాంతో కలిసి ఉండగలమా అని భయమేస్తోంది. నాకు నువ్వు చందమామవే, మరి నేను భయపడడం లేదుగా. ఎందుకో తెలుసా? చందమామ అందరికీ దొరకదు, ఎంతో పుణ్యం చేసుకుంటేనే దొరుకుతుంది. ఊరుకోండి, నేను చందమామేంటి? రాదా, నాకు జీవితంలో చాలా ఉన్నాయి. డబ్బు, అంతస్తు, హోదా, నేను ఇష్టపడే జాబ్, నా కోసం ప్రాణం ఇచ్చే తాతయ్య, ఇలా చాలా ఉన్నాయి. కానీ నువ్వు దొరికినప్పుడు నేను అనుభవించిన సంతోషం ఎప్పుడూ అనుభవించలేదు. నాకు అంతే. అన్నయ్య అంత ఇష్టం ఎప్పుడు ఎవరి మీద కలగలేదు. మొదటిసారి ఈ క్షణం నుంచి ఏ విషయంలో అయినా నీకు తోడుగా ఉంటాను.